నిన్న సాయంత్రం కర్ణాటకలో బోరుబావిలో పడ్డ 2 ఏళ్ల చిన్నారిని రెస్క్యూ టీం క్షేమంగా బయటకు తీసింది. చిన్నారిని అత్యవసర చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు. దాదాపు 18 గంటల పాటు శ్రమించిన సహాయక బృందాలు చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశాయి. దాదాపు 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలుడి కదలికలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సహాయక చర్యలు చేపట్టారు. పైపు ద్వారా బాలుడికి ఆక్సిజన్ అందిస్తూ వైద్యాధికారులు ఎప్పటికప్పుడు బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. మరోవైపు జేసీబీతో సమాంతరంగా సొరంగం తవ్వి బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ టీం ప్రయత్నించింది. చివరికి బాలుడిని క్షేమంగా కాపాడాయి సహాయక బృందాలు. కర్ణాటకలోని విజయపురం జిల్లా లచయానా అనే గ్రామంలోని సతీష్ అనే వ్యక్తికి చెందిన పొలంలో తీసిన బోరుబావిలో సతీష్ కొడుకు సాత్విక్ ప్రమాదవశాత్తు పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని బయటకు తీసే చర్యలు మొదలుపెట్టారు. 20 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన బాలుడి ఊపిరి ఆగిపోకుండా అధికారులు ఆక్సిజన్ అందించారు. ఆరోగ్యాధికారులు ఘటనాస్థలంలోనే ఉండి బాలుడి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సాత్విక్ క్షేమంగా బయటకు రావాలని గ్రామంలోని సిద్ధలింగ మహారాజ సన్నిధిలో స్థానికులు పూజలు, ప్రార్థనలు చేశారు. బోరుగుంతకు సమాంతరంగా జేసీబీతో గుంత తీసి బాలుడిని కాపాడేందుకు అధికారులు ప్రయత్నించారు. 18 గంటలుగా ఘటనాస్థలంలో సహాయక చర్యలు అక్కడ కొనసాగాయి. మొత్తానికి ఆ బాలుడినైతే క్షేమంగా రెస్క్యూ టీం బయటకు తీశారు.